సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో సాముల జైపాల్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాముల జైపాల్ రెడ్డి ప్రజాయాత్ర కొనసాగుతోంది. ఆయన మాట్లాడుతూ అమెరికాలో స్థిరపడి తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఫౌండేషన్ ద్వారా వందలాది మందికి సహాయ సహకారాలు అందించానని అన్నారు. అలాగే సొంత ఊరి ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు సహాయ సహకారాలు అందించాలనే తపనతో ఇలా కోదాడ నియోజకవర్గ ప్రజల ముందుకు ప్రజాసేవ పాదయాత్రలో భాగంగా గుడిబండ, కాపుగల్లు, గణపవరం, ఎర్రవరం ప్రాంతాలలో ఉన్న ప్రజలను కలవడం జరిగిందన్నారు. ఆపదాదే అంటూ కష్టమంటే కదిలిపోయి అందరికీ నా నమస్కారాలు. నా పేరు జైపాల్ రెడ్డి, సాముల జైపాల్ రెడ్డి ఫౌండేషన్ అధ్యక్షుడిని. మీ అందరికీ తెలుసు, నేను ఈ ప్రాంతంలో పుట్టి ఇంజనీరింగ్ చదువుకొని తర్వాత ఉన్నత విద్యల కోసం అమెరికా వెళ్ళి అమెరికాలో తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి కూడా నాకు ఏదైనా మన కన్న తల్లి, కన్న బిడ్డకి, అంటే మన మాతృభూమికి ఏదో ఒకటి రుణం తీర్చుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. దాదాపుగా 10-12 ఏళ్ల నుంచి విద్యార్థులకు, యువతకు స్కాలర్షిప్లు కానీ, లేకపోతే ఇంకా వాళ్ళ భవిష్యత్తు కంటే కొన్ని విద్యకు సహాయం చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు. ప్లస్ మా ఊళ్ళో కూడా వేపల సింగారంలో హెల్త్ సెంటర్కి డొనేషను, ప్లస్ అన్నదానాలని ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రతి సెక్షన్ కూడా ఐ వాజ్ హెల్పింగ్, సహాయం చేస్తాను. కాకపోతే ఇందులో భాగంగా నాకు ఎంతసేపటికి అమెరికాలో పారిశ్రామికవేత్తగా ఉన్నవాడు ఏదో 100 మందికి 1000 మందికి నేను సహాయం చేయగలుగుతాను. అట్లా కాకుండా ఇక్కడ ఉంటే మాతృభూమిలో కనీసం లక్షలాది మందికి దేవుడిచ్చిన నా శక్తితో నేను సహాయం చేద్దామనేది నా ఆలోచన. నాకు నేను చేయగలని నమ్మకం ఉంది. సో ఇందులో భాగంగా మేము ఈ ప్రజాసేవా పాదయాత్ర, మామూలు పాదయాత్ర కాదు, ప్రతి ఊళ్ళో ఒక సేవా కార్యక్రమం చేస్తున్నాం. దానివల్ల ఇన్స్పైర్ అవుతారు అందరూ. ప్లస్ సమస్యలు తెలుసుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకోవడం ఒకటి, ప్లస్ అవగాహన పెంచుకున్న తర్వాత నేను కూడా ఫ్యూచర్లో వీటిని సాల్వ్ చేయడానికి ప్రభుత్వంతో పాటు నా సొంత ఫండ్స్ ఎట్లా ఉపయోగించాలి, వీటితో పాటు ఇంకా ఏదైనా అవకాశం వస్తే బృహత్తర కార్యక్రమంగా దీన్ని ఎట్లా మలచాలి, ఈ యజ్ఞంలో అందరినీ పాలు పంచుకోవాలి, ప్లస్ అందరినీ ఇన్స్పైర్ చేయాలి, పిల్లల్ని, యువతని, వృద్ధులతో మాట్లాడడం, పరామర్శించడం అనేది ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. సో మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఇందులో ఇది ఒక మంచి యజ్ఞం. ఈ యజ్ఞంలో మీరు కూడా పాలు పంచుకోవాలి, నాకు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి నా దృష్టి అంతా ప్రజాసేవ మీద నా ఫౌండేషన్ ద్వారా. బట్ ఒకటి ఏంటంటే, రాజ్యాధికారం అనేది చాలా దైవ కార్యం, అంటే దైవుడు నిర్ణయించే చాలా పవిత్రమైన కార్యం. ఎందుకంటే దాని ద్వారా నీకు లక్షల మందికి సహాయం చేసే భాగ్యం కలుగుతుంది. సో నాకు అవకాశం వస్తే మాత్రం తప్పనిసరిగా నేను ఎలక్షన్ అవకాశం వస్తే ప్రజాసేవ కోసం నేను తప్పనిసరిగా నిలబడతాను. అంటే నేను రెడీ ఫర్ ఇట్. ఎక్కడున్నావు నువ్వు? అదే ఇక్కడే గల నిష్కలంకుడు. అందుకే సేవలు ఎన్నో చేస్తున్నాడు, తండలల్లో వెలుగు నింపినోడు, చల్లనైనా మనసున్నాడు, కానులాగై పగెన్నా మనకి మంచిగా
Gracias.